మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 13కి అయితే రావడం జరిగింది. ఓకేనా? సో ఆల్రెడీ ఒక 12 ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఇప్పుడు మనం 13th పేపర్ మనం చూడడం జరుగుతుంది అనమాట. సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి అందరూ క్లియర్ అని కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఇందాక ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి, దానివల్ల అది అసలు స్ట్రక్ అయిపోయింది. మేబీ మళ్ళీ ప్రాబ్లం వస్తుందా రాదా అనేది మనకు తెలియదు, బట్ మనం అయితే చూద్దాం. ఓకేనా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, క్లియర్ అన్నారు. సో ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం, ఇంకా టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్. క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ద కామన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్కి కామన్ రూట్ ఏంటి అని అడుగుతున్నారండి. ఉమ్మడి మూలం, ఈ రెండు సమీకరణాలకి ఉమ్మడి మూలం ఏంటి, కామన్గా ఏ రూట్ ఉంది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సింపుల్ ఏముంది, ఫస్ట్ మనం రూట్స్ కనుక్కుందాం. సో ఇప్పుడు x² + x - 12 = 0కి x² + x - 12 = 0 అని ఉందా? ఈ ఈక్వేషన్కి ఏం తీసుకుంటాం? -12 తీసుకోవాలి. ఇక్కడ x²కి కోఎఫిషియంట్ ముందునేమీ లేదు. సో ఆ -12ని ఎలా రాసుకోవాలి? మనం 1 వచ్చేలా రాసుకోవాలి. +1 అంటే ఏమొస్తుంది? 4 - 3 అయినా 4 × -3 -12, 4 - 3 ఏమో 1 వచ్చింది. సో అప్పుడు వీటి రూట్స్ ఏమవుతాయి? -4 అండ్ 3 అవుతుంది. అలాగే దీని రూట్స్ ఏంటండి? 2 × -3 చేయాలా? -6. సో -6ని ఎలా రాసుకోవాలి? -5 వచ్చేలా రాసుకోవాలి. సో ఎలా రాసుకోవచ్చు అప్పుడు మనం? -5 వచ్చేలా కాబట్టి -6 × 1 కింద రాసుకోవచ్చా? అప్పుడు -5 వస్తుందా? కానీ x² కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఏం చేయాలి? /2 చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? సైన్స్ మార్చాలి. అంటే -6/2 అంటే -3 అంటే సైన్ మారి +3 అవుతుంది. ఇది -1/2 అవుతుంది. సో క్లియర్గా ఏముంది కామన్గా? 3 అనేది రెండిటికి కూడా కామన్గా ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అనమాట. వెరీ గుడ్. శ్రీకాంత్ గారు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ రవంతి, శైలు రెడ్డి, స్వాతి, వెరీ గుడ్ అండి. ప్రవళిక, స్క్వింటై గురించి ఐడియా లేదండి, సారీ. భగీరథ గారు, వెరీ గుడ్. ఆర్పిఎఫ్ క్లాసెస్ రేపు నుంచి మనం మోడల్ పేపర్స్ చూడబోతున్నామండి. మహి గారు తప్పకుండా రేపు నుంచి వస్తాం. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అందరూ. ఏమంటున్నారు? 3 పైప్స్ ఉన్నాయంట, ఏబిసి. ఏబి వచ్చేసి ఏ మరియు బి వచ్చేసి ఆ తొట్టిని వరుసగా 4 గంటలు మరియు 3 గంటల్లో నింపగలవంట పూర్తిగా. మరియు సి వచ్చేసి పూర్తిగా నిండిన తొట్టెని 2 గంటల్లో ఖాళీ చేయగలదంట. సి కెన్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 2 hours. ఒకవేళ 3 పైప్స్ని ఒకేసారి ఓపెన్ చేస్తే అప్పుడు ఎన్ని గంటల్లో పూర్తిగా నిండుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? ఈజీ క్వశ్చనే కదా. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? 4 hours కనిపిస్తుంది, 3 hours కనిపిస్తుంది, అలాగే 2 hours కనిపిస్తుంది. అవునా? సో ఆ 4కి 3కి 2కి మనం ఎల్సిఎం తీసుకుంటాం. 4కి 3కి 2కి ఎల్సిఎం ఎంత? 12 కదా. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం? 12 యూనిట్స్ అని అనుకుంటాం. అప్పుడు ఏ 4 గంటల్లో నింపుతున్నారంటే గంటకు 3 యూనిట్లు చేస్తారా? బి 3 గంటల్లోనే నింపుతున్నారంటే గంటకి 4 యూనిట్లు చేస్తారా? సి 2 గంటల్లోనే ఖాళీ చేస్తున్నారంటే 6 యూనిట్లు మైనస్ చేస్తున్నారా? మైనస్. సో క్లియర్గా 7 - 6 అంటే 1. గంటకి 1 యూనిట్ మాత్రమే నిండుతుందండి ముగ్గురు కలవడం వల్ల. సో గంటకు 1 యూనిట్ చొప్పున 12 యూనిట్లకి 12 గంటలు పడుతుంది. ఓకేనా? వెరీ గుడ్.
సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారు, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఇందాక క్వశ్చన్కి. వెరీ గుడ్. రాజశేఖర్, శ్రావణి, శైలు, వినయ్, సాయిలత, భగీరథ, వెరీ గుడ్ అండి. అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారండి. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం, క్లియర్గా చూడండి. ఇది 2.34 ఉంది, సరే ప్రస్తుతానికి దీని అప్రాక్సిమేట్ పక్కన పెట్టండి. ఇదేమో 6.01 అంటే దీన్ని 6 వేసుకోవచ్చు. ఇది 3.86 డివైడ్ బై 1.91 అంట. 1.91కి డబల్ ఎంత, 3.82 కదా. సో అప్రాక్సిమేట్గా 2 టైమ్స్ దగ్గరలో ఉందా. సో ఇది 2 అవుతుందా, 2 ప్లస్ ఇది 2 అవుతుందా, ఇది 4 అవుతుందా. 2 into 4 ఎంత, ఇది 8. సో 6 minus 2 అంటే 4, 4 plus 8 అంటే 12. 12కి 2 అప్రాక్సిమేట్గా 2 కలిపితే 14. చూసుకోండి, ఆప్షన్స్ని చూసుకోండి. సో 2.5 కింద తక్కువ ఉంది కాబట్టి 2 కింద తీసుకోవచ్చు. బట్ యాక్చువల్గా అయితే ఆప్షన్స్ దగ్గర ఉంటే కొంచెం కేర్ఫుల్గా చేసుంటాం. బట్ ఇక్కడ ఆప్షన్స్ అసలు దగ్గరే లేవు. సో క్లియర్గా మనం ఈజీగా 14 అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ వెరీ గుడ్, 14 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వినయ్, ప్రవీణ్, రాజశేఖర్. 14 వచ్చేసి ఆప్షన్ 2. భాష, అనిల్, శ్రావణి, హేమ, పవన్, బాల, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసిన వెంటనే దీన్ని ఆన్సర్ చేయొచ్చా లేదా, మనకు ఒకటే తెలియాలి. ఏంటి, ఏం తెలియాలి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎంఎన్. ఇది ఒక్కటి తెలిస్తే చాలు కదా, అవునా, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. సో క్లియర్గా ఎక్స్ పవర్ ఏసీ, ఇది ఎక్స్ పవర్ బీసీ, ఇది ఎక్స్ పవర్ ఏబి, ఇది ఎక్స్ పవర్ ఏసీ, ఇది ఎక్స్ పవర్ బీసీ, ఇది ఎక్స్ పవర్ ఏబి. క్లియర్గా చూస్తే కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్ పవర్ ఏసీ అండి, ఇక్కడ ఎక్స్ పవర్ సిఏ అండి. ఎక్స్ పవర్ సిఏ అని ఏసీ అని ఒకటేనా, ఇది క్యాన్సిల్ అయిపోద్ది అప్పుడు, అవునా. ఇదేమో బీసీ అండి, ఇదేమో సిబి అండి, ఇది క్యాన్సిల్ అవుద్దా. ఇది ఏబి అండి, ఇదేమో ఏబి అండి. సో అంటే 1 times క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 into 1 into 1 చివరిగా మనకి 1 మిగులుతుంది అనమాట. ఓకేనా. ఫోర్త్ వన్ ఆప్షన్ 3. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జాగ్రత్తగా దీన్ని చూసి ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. కొంచెం జాగ్రత్తగా చేయండి, ఈజీ క్వశ్చనే, కొంచెం కేర్ఫుల్గా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఈజీగా. ఓకేనా. శిరీష కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆప్షన్ 3 కాబట్టి శైలు కరెక్ట్గా చెప్పారు. భాష, శ్రవంతి, శ్రీకాంత్, ప్రవీణ్, వెరీ గుడ్ అండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి చెప్తా చూడండి. ఎప్పుడు కూడా ఇప్పుడు కొసీకెంట్ తీటా ఉందండి, ఇక్కడేమో సీకెంట్ తీటా, ట్యాన్ తీటా, కాట్ తీటా. ఇప్పుడు మనకి ఏం తెలుసు, కొసీకెంట్ తీటా అంటే 1/sin అని తెలుసు కదా. ఇంకా సైన్ తీటాను ఏమైనా మార్చగలం, సైన్ తీటాను ఏమైనా మార్చలేం కదా. కానీ కొసీకెంట్ తీటాను అయితే మార్చగలం కదా. సో ఏవైతే మార్చగలమో వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బాగా. అప్పుడు దీన్ని 1/sin తీటా రాసుకుంటే ఏమవుతుంది, 1/sin తీటా మైనస్ సైన్ తీటా అంటే 1 - sin square తీటా అవుతుంది. అంటే అది ఏమవుతుంది అప్పుడు cos square తీటా అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 1/cos, ఇది -cos, అంటే ఇది 1 - cos square తీటా బై cos తీటా అవుతుంది. అంటే ఇది పైన sin square తీటా వస్తుంది. అలాగే tan తీటా ప్లస్ cot తీటా అంటే sin తీటా బై cos తీటా ప్లస్ cos తీటా బై sin తీటా, అంటే sin square తీటా ప్లస్ cos square తీటా బై sin తీటా cos తీటా, అంటే 1/sin తీటా cos తీటా వస్తుంది. ఆ అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉంటుందో దీన్ని అప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చు, కొసీకెంట్ తీటాని స్టెప్ బై స్టెప్ మీకోసం మాత్రమే రాస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇంతలాగా మనం చెయ్యమన్నమాట, ఎగ్జామ్లో నెమ్మదిగా కూర్చొని స్టెప్ బై స్టెప్ చెయ్యము. ఓకేనా. ఇంటూ సీకెంట్ తీటా అంటే 1/cos తీటా మైనస్ కాస్ తీటా, ఇంటూ ట్యాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా. సో ఫస్ట్ న్యూమరేటర్ని సాల్వ్ చేస్తున్నా. 1 - sin square తీటా, ఇది 1 - cos square తీటా, ఇది sin square తీటా ప్లస్ cos square తీటా వస్తుందా.
1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 బై సైన్ తీటా కాస్ తీటా. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటా అంటే మొత్తం సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా కింద ఉందా అంటే చూడండి, ఒక సైన్ తీటా ఒక సైన్ తీటా అంటే రెండు సైన్ స్క్వేర్ రెండు సైన్ తీటాలు అంటే సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. కాస్ తీటా ఒక కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి ఏమర్థమైంది, న్యూమరేటర్లో 1 వస్తుందని అర్థమైంది. ఓకేనా, న్యూమరేటర్లో ఏమొస్తుంది, క్లియర్గా 1 వస్తుంది. సో ఈ న్యూమరేటర్ వాల్యూ 1 అయిపోయిందండి. ఇంకా డినామినేటర్ వాల్యూ ఒక్కటి కనుక్కుందాం. సో డినామినేటర్ వాల్యూ ఏమవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ తీటాని అలా కాస్ తీటా రాద్దాం. సీకెండ్ తీటా మైనస్ ట్యాన్ తీటా, సీకెండ్ తీటా అంటే 1 బై కాస్, ట్యాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా అంటే 1 మైనస్ సైన్ తీటా. సో 1 మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ తీటా అవుతుంది, అంతేనా? ఇంటూ సీకెండ్ తీటా ప్లస్ ట్యాన్ తీటా అంటే 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా, అంతేనా? ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లియర్గా సాల్వ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడండి 1 మైనస్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇదేమో 1 మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఉంది, ఇదేమో 1 ప్లస్ సైన్ తీటా ఉంది. ఒక 1 మైనస్ సైన్ తీటాని కనుక దీనికి ఇచ్చానంటే ఇప్పుడు 1 బై ముందు క్యాన్సిల్ అయ్యేది క్యాన్సిల్ చేద్దాం, కాస్ తీటా పోయింది. ఇక్కడ 1 మైనస్ సైన్ తీటా స్క్వేర్ ఉంది కదా, 1 మైనస్ సైన్ తీటా దీనికి ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ తీటా ఇంటూ ఒక 1 మైనస్ సైన్ తీటా దీనికి వస్తే 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. కింద డినామినేటర్లో కూడా కాస్ స్క్వేర్ తీటా ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయ్యి 1 మైనస్ 1 బై 1 మైనస్ సైన్ తీటా ఆన్సర్ వచ్చింది. అంటే 1 బై 1 మైనస్ కేకి ఈక్వల్ అయిందని చెప్పారా? సో కే ఎంత అయింది, సైన్ తీటా అయింది. కే వాల్యూ అడిగారు. సి, ఇది చూడ్డానికి కష్టంగా అనిపించవచ్చు, డెఫినెట్గా ఒప్పుకుంటా, బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా చేస్తే యాక్చువల్లీ ప్రతిదీ మనం పెన్తో చేయాల్సిన అవసరం లేదు. మైండ్లో మనం థింక్ చేసిన ఎలా థింక్ చేయాలి అంటే ఒకసారి చెప్తా చూడండి. ఇది 1 మైనస్ సైన్ తీటా 1 బై సైన్ తీటానా అంటే ఇది ఆటోమేటిక్ ఎల్సిఎం చేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది, అంటే కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇక్కడ 1 బై కాస్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఇది సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇక్కడ 1 బై సైన్ తీటా కాస్ తీటా అవుతుంది. సో క్లియర్గా ఇక్కడేమో కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా, ఇక్కడేమో సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా. సో ఆ కాస్ తీటా క్యాన్సిల్ అయ్యి ఈ సైన్ తీటా కాస్ తీటా కూడా క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సి, అది అంత ఈజీగా మనం చెప్పలేం, బట్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, తప్పకుండా అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ వీడియో అనేది మనం సపరేట్గా చేస్తామండి. ఒక 2-3 డేస్ తర్వాత లేదా ఒక 1 వీక్లో మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్, గ్రూప్ డీకి ఏవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కావాలో అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకేనా, సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కొంత సమ్ ఉందంట, 15% per annum ఎంత అయిందంట, 98,494 అయిందంట. ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 15% చొప్పున 98,494 వడ్డీ 8 నెలలకు కలిపి ఉంటుంది. ఏమంటున్నారు, ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ 8 మంత్లీ అంట. చూసుకోండి, 8 నెలలకు ఒకసారి అంట ఇంట్రెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ క్లియర్గా ఇచ్చారు చూసుకోండి. 8 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారంటండి, అంతేగాని సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేయట్లే, 8 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సి, నేను కొంచెం కష్టమైన క్వశ్చన్స్ అయినా ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నాను. ఈజీ క్వశ్చన్స్ చెప్పేయాలంటే అది అసలు విషయం కాదండి. ఈజీ సింపుల్ క్వశ్చన్స్ చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, బట్ కష్టమైన క్వశ్చన్స్ కావాలని తీసుకుంటున్నాను. అంటే ఏంటి, ఏదో పెద్ద లెంతీగా చెప్తున్నారు, షార్ట్గా ఇలా చూసిన క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ వచ్చేయాలి అని మాత్రం అనుకోవద్దండి. ఎగ్జామ్లో అన్ని అలాంటి క్వశ్చన్స్ రావు. ఓకేనా, ఇది ప్రీవియస్ పేపర్ క్వశ్చన్.
దీన్ని కరెక్ట్గా సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి అందరూ. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూస్తాను. ఈజీ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఏమడుగుతున్నారు అప్పుడు? సేమ్ అమౌంట్కి సేమ్ రేట్కి కాంపౌండెడ్ ఇయర్లీ అయితే ఎంత అవుతుందని అడుగుతున్నారు. 8 నెలలకు ఒకసారి లెక్క పెడితే అంట 98,494 అయిందంటండి 2 సంవత్సరాలకి. అదే 15% సంవత్సరానికే లెక్క పెడితే 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. ఇంతవరకు నాకు ఎక్కడ ఆన్సర్ అయితే కనిపించలేదు, ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. టైం తీసుకోండి. కొంచెం కష్టమైన క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక 1 minute తీసుకోవచ్చు, తప్పులేదు. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు 15% అన్నారండి, 15% అన్నారు. ఎంతకి? సంవత్సరానికి 15%. సంవత్సరానికి 15%. కానీ 8 నెలలకు ఒకసారి లెక్క పెట్టారంట. 8 నెలలకు ఎంత అవుతుందండి? సంవత్సరానికి 15% అయితే అంటే 12 నెలలకి 15%, అంటే 4 నెలలకు 5%, అంటే 8 నెలలకు 10%. సో 8 monthsకి క్లియర్గా చూసుకోండి, 8 monthsకి 10% అవుతుంది. అవునా? 8 monthsకి 10% అవుతుంది. సరే, ఇప్పుడు కొంత అమౌంట్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దా అమౌంట్ని ఎక్స్ అని అనుకుంటాను. ఇప్పుడు 10% అంటే 8 నెలలు ఎన్ని ఉన్నాయి 2 సంవత్సరాల్లోని? మొత్తం 24 నెలలు కదా, అవునా? అంటే 8, 8, 8, అంటే 3 సార్లు కౌంట్ చేశారనమాట. 3 సార్లు 10% పెంచితే అప్పుడు ఈ 98,494 వచ్చిందని అర్థం. 3 సార్లు 10% అంటే మీకు అర్థం అవడానికి క్లియర్గా రాస్తాను. ఇంటూ 110/100 10% ఇంక్రీజ్ అంటే. అలాగే నెక్స్ట్ 8 monthsకి ఇంటూ 110/100 ఇంకొక 8 monthsకి ఇంకో 110/100 అంటే క్లియర్గా ఏమైంది? 8 months 24 months. క్లియర్గా సరిపోయిందా? 2 years సరిపోయిందా లేదా? క్లియర్ సరిపోయింది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. 0 0 0 0 0 0 10లు ఉన్నాయి కింద. సరే, ఖచ్చితంగా ఇది 11తో డివిజిబుల్ అవ్వాల్సిందే. అలాంటి నెంబర్సే ఇస్తారు వీళ్ళు. సో 11తో క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ ఒక 11తో 11 8s are 88, అంటే 10 ఉంది, 104 వచ్చింది. 11 9s are 99, అంటే 59 ఉంది. 11 5s are 55, 11 4s are 44. ఒక 11 క్యాన్సిల్ అయింది. ఇంకొక 11ని క్యాన్సిల్ చేద్దాం. 11 8s are 88, 11 1s 11, 11 4s 44. ఇప్పుడు ఇంకొక 11ని క్యాన్సిల్ చేద్దాం. 11 7 77, 11 4s 44. అంటే అప్పుడు ఎక్స్ ఎంత అయింది? ఈ 10లు అంటే 3 సున్నాలు కూడా అటుపక్క పెడితే 74,000 అయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ 74,000 మీద 15% ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు కనుక్కోవాలి. ఇదేంటి? అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది? మొదటి సంవత్సరం ఏమవుతుంది? 74,000 చూసుకోండి, 74,000 అండి. 15% ఎంత? 1% 740. 15% అంటే 740 ఇంటూ 15. 15 4s are 60, 15 7s 105 ప్లస్ 6 111. సో 1110 వచ్చింది. 11,100 వచ్చింది. సో ఇది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం ఇంకొక 11,100తో పాటు మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1% ఎంత? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఈ 11,100కే క్యాలిక్యులేట్ చేయాలి. 15 ఇంటూ 111, 15 1s are 15, 15 1s are 15, 16, అంటే ఎండింగ్లో 65 వచ్చిందండి. ఆప్షన్స్లో చూడండి, ఎండింగ్లో 65 కేవలం ఆప్షన్ 1కి మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 97,865 అని చెప్పొచ్చు. ఒకవేళ క్యాలిక్యులేట్ చేయండి. 15 1s are 15, 15 1s are 15, 16 6 1, 15 1s are 15 16. సో 1665 కదా. క్లియర్గా యాడ్ చేసుకోండి, ఓకేనా? సో మొత్తం యాడ్ చేస్తే క్లియర్గా మనకి 97,865 వచ్చింది. ఆప్షన్స్ మరీ దగ్గరగా ఉండడం వల్ల మనం ఇంకా ఇలాంటి మెథడ్ చేయాల్సి వచ్చింది, ఓకేనా? సరే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆ క్వశ్చన్ అయితే ఒక్కరు మాత్రం లింక్ అన్నా అని ఆప్షన్ 1 అని పెట్టారు. మీరు సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు
రూట్స్ అడుగుతున్నారండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అడుగుతున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనకు ఒక 25 క్వశ్చన్స్ వస్తాయి కదా ఎగ్జామ్లోని, అవునా? మినిమం 25 క్వశ్చన్స్ వస్తున్నాయా? అందులో 1 or 2 క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉండొచ్చు. అప్పుడు మీరు నన్ను అడిగితే మీరు ఏం చేయొచ్చు అంటే వాటిని లాస్ట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చిందండి, మీరు వెంటనే సాల్వ్ చేయొద్దు, దాన్ని లాస్ట్కి వదిలేద్దాం. ఎందుకంటే దీనివల్ల చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది. ఆ టైం వేస్ట్ మనం చేసుకోకూడదు ఎప్పుడు కూడా, ఓకేనా? సో ఆ టైం వేస్ట్ చేసుకోకుండా మనం లాస్ట్కి వదిలేస్తే అప్పుడు టైం ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్తో కూర్చొని ఎక్కువ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు మనకి. అది మెయిన్ రూల్ అనమాట. థ్యాంక్ యూ అండి షేక్ గారు, రబ్బానీ షేక్ గారు, ఫర్ బికమింగ్ అవర్ మెంబర్. సో ఇలా సపోర్ట్ చేయొచ్చండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. కంటెంట్ గురించి అంటే మనం చేసే కంటెంట్ని మీకు నచ్చితే ఆ విధంగా సపోర్ట్ చేయొచ్చు మీరు, అంటే ఒక మెంబర్ అయ్యి మనకి. సరే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏంటని అడిగారు. ఏంటి? 3ని ఎలా రాసుకోవాలి? ఇప్పుడు -4 వచ్చేలా రాయాలి. అంటే ఇప్పుడు ఏంటి? -3 × -1 కదా, అవునా? -3 × -1 3, -3 కలిపితే -4 సరిపోయిందా? సో అంటే రూట్స్ ఏమవుతాయి? 3 and 1 అవుతుంది. సో 1 మరియు 3 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఇది మైనస్ అండి, ఇది ఓకే, స్పేస్ ఇవ్వలేదు, ఇది మైనస్ అనమాట. ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసి ఏంటిది ఇది ఇలా ఉందని అనుకోకూడదు. మనం కొంచెం నీట్గా చూసుకుంటే ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతాం. వెరీ గుడ్. ఇందాకలా చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. 7th క్వశ్చన్ 1 అని గణపతి గారు కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. భాషా గారు ఫస్ట్ చెప్పినట్టున్నారు. వెరీ వెరీ గుడ్ అండి. నెక్స్ట్ శైలు, శివి, శివశంకర్, రేణు. వెరీ గుడ్ అండి. సింప్లిఫై చేయండి దీన్ని. సో ఎప్పుడైతే ఇక్కడ 1 - x³, 1 - x, 1 + x + x², ఈ మూడింటిని చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? ఫార్ములాస్. అందుకని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి? 1 - x³ ఫార్ములా ఏంటి? a³ - b³, a - b ఇంటూ a² + ab + b², అంతేనా? సో క్లియర్గా అప్పుడు ఏం చేయొచ్చు? క్లియర్గా దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో కిందన ఎల్సిఎం 1 - x³ అనుకోవచ్చా? కిందన ఎల్సిఎం 1 - x³ అనుకోవచ్చా? క్లియర్గా అన్నిటికీ ఆప్షన్స్లో కూడా చూస్తే అన్నిటికీ కిందన 1 - x³ ఉంది. వెరీ గుడ్. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ 3 - 5x² అలానే వస్తుంది. ప్లస్ ఇక్కడ 1 - x ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1 + x + x² వస్తుంది. ఇక్కడ మైనస్ ఉందండి, ఇక్కడ మైనస్ ఉంది, చెప్పాను కదా మైనస్. ఇక్కడ ఇంకా మిగిలిపోయింది ఏంటి? 1 - x కావాలి దీనికి, ఎందుకంటే 1 + x + x² ఉంది కాబట్టి 1 - xతో మల్టిప్లై చేయాలి. 5x + 4ని 1 - xతో మనం మల్టిప్లై చేయాలి. సో క్లియర్గా -5x × 1 -5x -5x ఇంటూ -x + 5x² -4 × 1 -4 -4 × -x + 4x. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. +5x² -5x² క్యాన్సిల్ అయిందా? ఇక్కడ ఇంకేముంది? 4x + x అంటే 5x - 5x క్యాన్సిల్ అయిపోయిందా? 3 + 1 4, ఇది -4, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకా మిగిలింది ఏంటండి? మిగిలింది x² మాత్రం మిగిలింది. చూసుకోండి, దీన్ని సాల్వ్ చేసి ఇక్కడ పైన రాశాను. సో x² / 1 - x³ మిగిలింది, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. హరీష్, రజిత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకు అందరూ అంత ఇన్యాక్టివ్గా ఉన్నారు? ఎందుకు? కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది, ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుందండి.
సరే ఈ క్వశ్చన్ అయితే మనం ఆల్రెడీ చూసామా, చాలాసార్లు చూసాం కదా. P/Q ఫామ్లోకి రాయమంటున్నారు. ఎలా రాస్తాం? సో ఫస్ట్ థింగ్ దీన్ని రాసుకోవాలంటే ఏం చేయాలి? 987లోంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంతేనా? అంటే అప్పుడు ఏమవుతుంది? 978 అవుతుంది. ఇదేమవుతుంది? 956లోంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఇదేమవుతుంది? 947 అవుతుంది, అవునా? సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి మనం? ఇప్పుడు ఐ థింక్ క్వశ్చన్లో ఏదో మిస్టేక్ చేశాను, క్వశ్చన్లో మిస్టేక్ ఉందేమో అనుకుంటున్నానండి. సరే చూద్దాం. 978, ఇది 947, అవునా? దీన్ని ఎలా ఫైండ్ చేయాలండి? ఇప్పుడు బార్కి 87 2 డిజిట్స్ పైన బార్ ఉంది. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 978/99. ఇది ఒక డిజిట్కి బార్ లేదు, సో ఒక 0 పెట్టుకుంటాం. మైనస్ ఇదేమవుతుంది? 947 సేమ్ అదే 990 అవుతుంది. సో 978లోంచి 947 తీసేయండి. 8 - 7 1, 7 - 4 3, 31/990 అయిందండి ఆన్సర్. సో ఇది నాకు ఇక్కడ ఆప్షన్లో అయితే ఎక్కడా కనిపించట్లేదు. వై సో? ఐ థింక్ సమ్ నెంబర్ చేంజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, సో ఆప్షన్స్ని ఇంకా లైట్ తీసుకోండి. 31/990 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి, ఓకేనా? ఇక్కడ ఉన్న నెంబర్స్ ప్రకారం ఇదే ఆన్సర్ అవుతుంది. ఐ థింక్ నెంబర్స్ ఏవో చేంజ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఆప్షన్లో కనిపించకపోయినా సరే కరెక్ట్ ఆన్సర్ అవ్వాలండి. వెరీ గుడ్. భగీరథ గారు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ శైలు గారు కరెక్ట్గా చెప్పారు. కృష్ణ, వెరీ గుడ్ అండి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అందరికీ తెలుసు ఏంటి? ఏ క్యూబ్. సైడ్ ఏ అయితే ఏ క్యూబ్ అంటే 8 క్యూబ్. 8 క్యూబ్ వచ్చేసి 512. సింపుల్ క్వశ్చన్ కదా, ఇందులో చేయడానికి ఏం లేదు. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శైలు, మౌనిక, రేణు, శ్రావణి, గణపతి, మురళి, రాజశేఖర్, వెరీ వెరీ గుడ్. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమి ఇచ్చారు? డయామీటర్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నారు. చూసుకోండి, ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ అయ్యాయా? కంపల్సరీ కష్టంగా క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ కొంచెం, అది కష్టం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, అంతే, ఓకేనా? ఆ క్వశ్చన్స్ మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్లో లాస్ట్కి వదిలేయాలి. సో వాల్యూమ్ అడిగారు ఏంటి? వాల్యూమ్ ఫార్మేట్ πr²h కదా, πr²h. పై అంటే 22/7. రేడియస్ ఎంత? డయామీటర్ 14 అంటే రేడియస్ దానికి సగం అంటే 7 × 7, h 5. సో ఒక 7 క్యాన్సిల్ అయింది. 5 × 22 110, 110 × 7 770. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సంజయ్, శైలు, ప్రశాంత్, రాజశేఖర్, కృష్ణ, వెరీ వెరీ గుడ్. వై ఎందువల్ల మెంబర్స్ బాగా తక్కువైపోయారు? ఓన్లీ 64 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ ఏమిచ్చారు? సుజాత వచ్చేసి 9 యాపిల్స్ 8 మామిడి పండ్లు 276 రూపీస్ కొన్నారంట. యాపిల్ ధర 10% తగ్గి మామిడి పండు అలాగే ఉంటాయి. చూసుకోండి, యాపిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో రిమైన్స్ ద సేమ్. మ్యాంగో అలాగే ఉందంట, కానీ యాపిల్ ఒక 10% రేట్ తగ్గిందంట. అప్పుడు 5 యాపిల్స్ 10 మ్యాంగోస్ కాస్ట్ 210 రూపీస్ అయ్యంట.
5 యాపిల్స్ 10 మామిడి పండ్లు ధర 210 అయిందంట. అలా అయితే 4 యాపిల్స్ మరియు 3 మామిడికాయలు అసలు ధర ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో సింపుల్గా ఈక్వేషన్స్ రాసుకొని సాల్వ్ చేసుకోవచ్చా? 9 యాపిల్స్ ప్లస్ 8 మ్యాంగోస్ ప్రైస్ ఎంత అంటున్నారు? 276. అలాగే మనకి ఏమొచ్చారు నెక్స్ట్? యాపిల్ రేట్ ఏమైందంట? 10% తగ్గిందంట. 10% అంటే ఇంతేనా? 9/10తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటున్నారు? యాపిల్ రేట్ ఇది, కానీ ఇప్పుడు 5 యాపిల్స్ అంట. సో 5 యాపిల్స్ 10 మ్యాంగోస్, మ్యాంగో రేట్ అలాగే ఉంది కదా, ఇది ఎంత అంట? 210 అంట. సో 5 1s 5 2s. సో ఈ కింద ఉన్న 2ని మొత్తం మల్టిప్లై చేయండి. అప్పుడు 9 యాపిల్స్ ప్లస్ 2 × 10 20 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 210 420 అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 9 యాపిల్స్ 8 మ్యాంగోస్ ఉంది, ఇక్కడ 9 యాపిల్స్ 20 మ్యాంగోస్ ఉంది. సో ఇందులోంచి ఇది తీసేయండి. అంటే 20లోంచి 8 తీసేస్తే 12 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 420లోంచి 276 తీయండి. అంటే అక్కడ ఎంత ఉంది? 276 అంటే 76 అంటే మనకి ఒక 24 ఉంది, ఇది ఒక 120. సో 144. అంటే మ్యాంగో వచ్చేసి 12 అయింది. మ్యాంగో 12 అయితే 12 8s are 96. సో 276లోంచి 96 వేస్తే 180. అంటే 9 యాపిల్స్ 180. సో యాపిల్ వచ్చేసి 20. ఇంకేముంది? మ్యాంగో రేట్ వచ్చింది, యాపిల్ రేట్ వచ్చింది. 4 యాపిల్స్ 4 × 20 80. 3 మ్యాంగోస్ 3 × 12 36. సో 116 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 116 ఆన్సర్ అవుతుంది. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా? యేసుబాబు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, హరీష్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ ప్రసన్న కుమార్ గారు. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. What is the smallest natural number that should be added to 1 to 25 such that a remainder of 3 is left when the resulting number is divided by each of the numbers 12, 18, 21 and 28? చూడండి, 1 to 25కి జోడించాల్సిన అతి చిన్న సహజ సంఖ్య ఏది అంటే 12, 18, 21 మరియు 28 సంఖ్యలతో ఫలిత సంఖ్యని భాగించినప్పుడు మిగిలిన శేషం 3 ఉంటుందంట. ఏఓసి అంటున్నారు. ఏంటండి ఆ ఏఓసి? సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి. అంతేనా? 12, 18, 21, 28. సో ఎల్సిఎం తీసుకుందాం. 3 అయితే ఈ మూడిట్లో కామన్గా ఉంది కదా. 3 4s are 3 6s are 3 7s are. ఈ 28 యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. 2 కామన్గా కనిపిస్తుందా? 14. 7 కామన్గా కనిపిస్తుందా? 2 కామన్ కనిపిస్తుందా? అంతే, అయిపోయిందా? సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయింది? 3 × 2 6, 6 × 2 12, 12 × 3 36, 36 × 7. 36 × 7 వచ్చేసి 252. సో ఎల్సిఎం వచ్చేసి 252 అయిందండి. కానీ ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 1225 ఉంది. సో దీని దగ్గరలోకి నెంబర్ని తీసుకెళ్ళాలి. అంతేనా? 250కి 5 టైమ్స్ ఎంత? 1250. సో క్లియర్గా దీనికి 5 టైమ్స్ మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 252 × 5, 250 ఏమో 1250, ఇంకొక 5 2s are 10 అంటే 1260. కానీ ఏం చెప్పారు? రిమైండర్ 3 ఉండాలన్నారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏమో 1263 అండి. అంతేనా? 1225 నుంచి 1263 కావాలంటే ఎంత యాడ్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 38 యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? 38 యాడ్ చేయాలి. సో 13th క్వశ్చన్ శైలు కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
లెంతీగా కాకుండా షార్ట్ కట్తో చేయాలంటే ప్రతిదీ షార్ట్ కట్లో రాదండి. అన్నీ షార్ట్ కట్లో రావు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, దీనికి ఎల్సిఎం మనం కనుక్కోవాలి కంపల్సరిగా, తప్పదు. ఈ ఎల్సిఎంని మీరు ఎంత ఫాస్ట్ కనుక్కున్నారనేది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఇలాగే కనుక్కోవాలంటే లేదు, నార్మల్గా అసలు ఇలా చెయ్యం. ఇలా చేయకుండా ఏది కామన్గా ఉందో ఇక్కడే తీసుకుంటాం. ఓకే, మీకు అర్థం అవడానికని ఇక్కడ రాశాను నేను, అంతే. సో ఇది అందరికీ తెలుసు కదా. ఈజీ క్వశ్చన్ ఏంటి, క్వాడ్రిలేటరల్ అంట 90 degrees ఉండాలంట. 90 degrees ఉండేది ఏంటిది, స్క్వేర్లోనే ఉంటుంది, రెక్టాంగిల్లో ఉంటుంది, కానీ అన్ని సైడ్స్ ఈక్వల్ అంటున్నారు, యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటున్నారు. సో అది క్లియర్గా స్క్వేర్, చతురస్రం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15th క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 పైపులు ఇచ్చారు. ఒక పైప్ వచ్చేసి 21 hours, ఇంకో పైప్ వచ్చేసి 18 hours తీసుకుంటుందంట. 2 ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంతసేపుల్లో నింపగలం అంటున్నారు. ఎప్పుడు కూడా రెండిటికి ఒక ఫార్ములా ఉంది కదా. ఇది ఏ, ఇది బి అయితే ఏమవుతుంది, ఫార్ములా ఏంటి అప్పుడు, AB/A+B. ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుంది, 21 × 18/21 + 18 అంటే 39. సో క్యాన్సిల్ అవుతున్నది కదా, క్యాన్సిల్ చేసేద్దాం. 3 13s 3 7s. 7 × 18 ఎంత, 126/13. 126 అంటే 9 times, ఎందుకంటే ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయా. 117 అంటే ఇంకొక 9 మిగిలింది, 9/13. 9/13. సో 9తో ఉన్నది ఇది ఒకటే ఉంది, అవునా. ఒకసారి ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, అబ్జర్వ్ చేయండి. 3 9s 3 13s సరిపోయిందా, 9/13. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. 15th వన్ ఆప్షన్ 4 అవుతుంది. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, క్లియర్గా చూసుకోండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. మౌనిక, భగీరథ, శ్రావణి, మన్మద క్రియేషన్స్, హరి, కళ్యాణ్ కుమార్, శైలు, సంజయ్, ప్రసన్న, వెరీ గుడ్. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్స్ వచ్చేసి సైజ్ ఆఫ్ షర్ట్ అంట, ఇవేమో సైజ్ ఆఫ్ షర్ట్స్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. కిందన వచ్చేసి ఎంత సేల్ అయింది ఆ రోజు అనేవి డీటెయిల్స్ అంట కిందన ఉన్నది. అలా అయితే ఏ సైజ్ షర్ట్ ఎక్కువ డిమాండ్ ఉంది అంటున్నారు. ఏ సైజు షర్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ ఏది సేల్ అయితే అదే కదా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువ ఏది సేల్ అయింది అన్నిటిలోని, చూడండి అన్నిటికంటే ఎక్కువ 120 సేల్ అయింది ఇది. సో ఇదే కదా ఎక్కువ, అంటే ఏంటి ఇది ఏ సైజ్ షర్ట్, 28 సైజ్ షర్ట్ అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, వెరీ గుడ్, ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇందులో కూడా మనకి మెయిన్ ఫార్ములాస్ తెలియాలా తెలియద్దా. a power minus n is equal to 1/a power n. ఈ మెయిన్ ఫార్ములా ఇది తెలుసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలాగే ఓకే, a power m whole power n is equal to a power mn. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్కి. సో ఆన్సర్ చేయండి. సో సింపుల్గా చూడండి, ఇక్కడ డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి, అండ్ మనకి రెండింటిని క్యూబ్ల కింద రాసుకోవచ్చు కదా. 2 cube 5 cube ఆటోమేటిక్ ఏమైపోద్ది, అది 2/5 వచ్చేస్తుంది. ఆ 3 పోతుంది, స్క్వేర్ మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా 3 cube 4 cube కదా, సో ఆ 3 పోతుంది, 3/4 హోల్ పవర్ ఆ -2 మాత్రమే ఉంటుంది. డివైడెడ్ బై, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ -2ని +2 చేయాలంటే ఏమవుతుంది, 5/4ని 4/5 చేయాలన్నమాట, దానికి రివర్స్ చేయాలన్నమాట. 4/5 డివైడెడ్ బై 4/5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఒకేసారి దీన్ని మల్టిప్లికేషన్ చేసేయాలంటే దీన్ని ఏం చేయాలి, మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఓకేనా.
సో ఆ రివర్స్లు అనేవి ఖచ్చితంగా తెలియాలి మనకు క్లియర్గా. ఇప్పుడు దీన్నే ఎలా రాసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2/5 హోల్ స్క్వేర్ ఇంటూ 3/4 పవర్ -2 ఉంది. ఆ -2ని +2 చేసేయాలంటే దాన్ని రివర్స్ చేయాలి. 4/3 హోల్ స్క్వేర్. ఈ డివిజన్ ఇంటూ చేయాలంటే దీన్ని మళ్ళీ రివర్స్ చేయాలి. 5/4 హోల్ స్క్వేర్. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఎలాగ అన్నిటికీ స్క్వేరే ఉందండి. సో డైరెక్ట్ లోపలికి క్యాన్సిల్ చేయొచ్చు. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందా? 5 కూడా క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకా మిగిలింది 2/3. 2/3 హోల్ స్క్వేర్ మిగిలింది. అంటే 4/9 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 17th వన్ ఆప్షన్ 3 కళ్యాణ్ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. గణేష్, మన్మద క్రియేషన్స్, సంజీవరావు, శైలు, శిరీష, రేణు, మురళి, యేసుబాబు, ప్రసన్న కుమార్. వెరీ గుడ్. 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రామన్ ఇన్కమ్ ఇచ్చారు. 12.5% అతను సేవ్ చేస్తారంట. ఒకవేళ అతని ఆదాయం కనుక 18% పెరిగితే మరియు ఖర్చు ఒక 20% పెరిగితే అప్పుడు అతని పొదుపు ఎలా ఉంటుంది అంటున్నారు. చూడండి, ఇన్కమ్ వచ్చేసి 18% పెరిగితే, ఎక్స్పెండిచర్ వచ్చేసి 20% పెరిగితే అప్పుడు అతని సేవింగ్స్ ఏమవుతాయని అడుగుతున్నారు. సేవింగ్స్ ఏమవుతాయి అని అడుగుతున్నారు. క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయాలి. ఏదో ఒకటి కామెంట్ చేయకండి. ఓకేనా? బట్ చెయ్యండి, అందరూ కూడా ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు క్లియర్గా చూడండి. ఏం చెప్పారు? 12.5% సేవ్ చేస్తున్నారు అన్నారండి. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు? మిగతాది ఖర్చు పెడుతున్నట్టేనా? 87.5% ఖర్చు పెడుతున్నారు. అది ఎప్పుడు 100% ఉన్నప్పుడు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇన్కమ్ 18% పెరిగిందంట. అంటే 118%, 118% అయ్యిందండి ఇన్కమ్. ఓకేనా? ఎక్స్పెండిచర్ ఏమైందంట? 20% పెరిగిందంట. సో ఈ 87.5 కదా ఎక్స్పెండిచర్, దీనిలో 20% పెరిగిందంటే దీనికి 5వ వంతు పెరిగింది. దీనికి 5వ వంతు అంటే ఎంత? 5 ones 5, 5 sevens 35, 5 5s 25. అంటే ఇంకొక 17.5% పెరిగింది. సో 87.5కి 17.5 కలపండి. ఎంత అయింది? 7.5, 7.5 ఇది ఒక 15, 18, 10, 90 అంటే 105 అయిందండి. సో ఇదేమో ఇన్కమ్, ఇదేమో ఎక్స్పెండిచర్, ఇది ఖర్చు. అంటే మైనస్ చేస్తే అప్పుడు పొదుపు ఎంత అవుతుంది? సేవింగ్ 13% అవుతుంది. యాక్చువల్గా ముందు ఎంత ఉంది? 12.5%. ఇప్పుడు ఎంత ఉంది? 13%. ఏమడుగుతున్నారు? సేవింగ్స్ పెరుగుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఎంత పెరుగుతుంది అంటున్నారు. క్లియర్గా 0.5% పెరిగింది. ఎంత పెరిగింది? 0.5% పెరిగింది. 1% ఎంత? 450. 0.5% అంటే దానికి సగం, అంటే 225 రూపీస్ పెరుగుతుందని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. జ్యోతి కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ గణేష్, లింక్ అన్నా అండి, హరి, వెరీ గుడ్ అండి. చూసుకోండి, కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే మనకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? 19th క్వశ్చన్ ఈజీ కదా. కాంపోజిట్ నెంబర్ ఏంటని అడుగుతున్నారు. లీస్ట్ కాంపోజిట్ నెంబర్, అత్యల్ప సంయుక్త సంఖ్య ఏది అని అడుగుతున్నారు. అసలు కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. 2 కంటే ఎక్కువ కారకాలు ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం, కాంపోజిట్ నెంబర్ అంటాం. ఓకేనా?
సో ఇప్పుడు 1 అనేది మనకు తెలుసు నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 4 ఫ్యాక్టర్స్ ఏంటి 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అదేమవుతుంది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, మీడియన్ అడిగారండి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, గ్రూప్ ఆఫ్ డేటా ఇచ్చారు. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, సిఎఫ్ కనుక్కున్నాం. సో దీనికి యాక్చువల్లీ ఫార్ములా ఉందన్నమాట. ఫార్ములా ఖచ్చితంగా వస్తేనే మనం దీనికి ఆన్సర్ చేయగలం. సో అందుకని మీకు ఆ ఫార్ములా కూడా నేను ఇక్కడే చూపిస్తున్నాను. ఇది ఏంటి అంటే మీడియన్ ఫార్ములా ఇదనమాట. ఓకేనా? సో ఫార్ములా కూడా ఇచ్చాను. ఇది ఎల్ అండి, ఇది ఎల్, ఇదేమో హెచ్. సో ఫార్ములా ఇచ్చాను, మీరే ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సో క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ థింగ్ మనం ఏం కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలండి. దాన్ని ఏమంటాం? సిఎఫ్ అంటాం. ఓకేనా? టేబుల్ ఇలా వేసుకున్నా వీళ్ళు ఎగ్జామ్లో ఇలాగ ఇచ్చారు కాబట్టి మనం ఇలాగే చేద్దాం. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆ 22ని ఆ 22 కింద వేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? 22ని 80ని కలపండి. నెక్స్ట్ దానికి 40 అయింది, 40కి 25ని కలపండి, 65, 65కి 15ని కలపండి, 80, 80కి 20ని కలపండి, 100. సో లాస్ట్కి ఇది ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ ఏమవుతుందంటే ఎన్ అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అవుతుంది అది. ఓకేనా? సో ఎన్ వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 అంటే 50. అవునా? సో దాన్ని మీడియన్ క్లాస్ అంటాం అన్నట్టు. 50 ఎందులో అయితే ఉంటుందో అది మీడియన్ క్లాస్ అవుతుంది. 50 ఎందులో ఉంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి. 22 ఇక్కడ 22 వరకు ఉంది, ఇక్కడేమో 40 వరకు ఉంది, ఇక్కడేమో 65 వరకు ఉంది. సో 50 అనేది 65లో కదా కనిపిస్తుంది. సో ఇదేమవుతున్నప్పుడు మీడియన్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఇదేమవుతుంది? మీడియన్ క్లాస్ అవుతుంది. సో మీడియన్ క్లాస్ కంటే ముందునున్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఎంత అవుతుంది? సిఎఫ్ 40 అవుతుందండి. సిఎఫ్ ఎంత? 40 అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీడియన్ క్లాస్ తీసుకోవాలి. ఎంత? 25. అలాగే ఎల్ అంటే లోవర్ యొక్క, ఇప్పుడు ఎల్ అంటే ఏంటి? లోవర్ లిమిట్ అనమాట. ఆ మీడియన్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎంత? ఇదేంటి? మీడియన్ క్లాస్లో 200 నుంచి 250 వరకు ఉందా? సో ఆ లోవర్ లిమిట్ వచ్చేసి 200 తీసుకుంటాం. ఓకేనా? ఇంకా అన్నీ వచ్చాయి మనకి. హెచ్ అంటే మనకి ఆ క్లాస్ మధ్యన ఉన్న ఇంటర్వెల్ అనమాట. ఇదేంటి? 50 కదా ఉంది, 100 నుంచి 150, 150 నుంచి 200, 200 నుంచి 250. సో అదేమో 50 అవుతుంది. సో దీన్ని తీసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 200 ప్లస్ n/2 అంటే 50 మైనస్ సిఎఫ్ అంటే 40 డివైడెడ్ బై 25 ఇంటూ 50. ఇంతేనా? సో 50 మైనస్ 40 అంటే 10. సో ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 10/25 ఇంటూ 50. 25 1s 25 2s అంటే 200 ప్లస్ 20 220 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో చూసుకోండి, ఆ ఫార్ములా వస్తేనే మనం సాల్వ్ చేయగలం, లేకపోతే దాన్ని సాల్వ్ చేయలేము. 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. వెరీ గుడ్. యేసుబాబు కరెక్ట్గా చెప్పారు, గణపతి కరెక్ట్గా చెప్పారు, సంజీవరావు కరెక్ట్గా చెప్పారు. గుడ్. 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ ఫార్ములాస్ అన్నిటితో కూడా మనం కొన్ని వీడియోస్ అయితే చేద్దామండి.
అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఒక ఫార్ములాతో చేసాం అనుకోండి, ఇంకా ఆ ఫార్ములా మనకు గుర్తుండిపోద్ది అనమాట, ఇంక మనం మర్చిపోలేం దాన్ని. సిఎఫ్ వాల్యూ వచ్చేసి ఆ మీడియన్ క్లాస్ కంటే ముందునున్నది. అంటే టేబుల్ ఇలా ఉంది కాబట్టి ముందున అంటున్నా, టేబుల్ ఇలా ఉంది కాబట్టి. ఒకవేళ టేబుల్ మనం ఇలా వేసుకొని ఉంటే ఏమవుతుంది, మీడియన్ క్లాస్కి పైది అవుతుంది అనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఓకేనా? సో ఇది మీడియన్ క్లాస్ అని అర్థమైంది కదా. మీడియన్ క్లాస్కి ముందునున్నది 40 కదా, అది సిఎఫ్ఏ కదా. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇవన్నీ కూడా ఆ 40 అనేది సిఎఫ్ అవుతుంది. సరే, ఇక్కడ ఏం చెప్తున్నా చూద్దాం. పి వచ్చేసి 36% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఫుడ్ ఐటమ్స్ మీద, 25% వచ్చేసి క్లోత్స్, మెడికల్ వీటి మీద ఖర్చు పెడతారంట. హీ సేవ్స్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ ఎవ్రీ మంత్. సో మిగిలిన దాంట్లో ప్రతి నెల ఒక సగం అయితే అతను సేవ్ చేస్తాడంట. ఒకవేళ అతను ప్రతి సంవత్సరం 1,80,000 ఆదాయం చేస్తే అతను నెలవారీ ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. నెలవారీ ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 1,80,000 సేవ్ చేస్తున్నారు అంటే 12 నెలలకి 1,80,000 అంటే నెలకి 15,000 అతను సేవ్ చేయడం జరుగుతుంది. నెలకి 15,000 సేవ్ చేస్తున్నారు. కానీ ఏం చెప్పారు, ఈ 36% పోయిన తర్వాత, ఆ ఉన్న దాంట్లో 25% పోయిన తర్వాత, ఆ మిగిలిన దాంట్లో సగం పొదుపు చేస్తా అన్నారు. అంటే ఆ మిగిలింది ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. అవునా? ఆ మిగిలింది ఏమవుతుంది, 30,000 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 36% ఉంది, అది ఖర్చు పెట్టేశారు. అప్పుడు మిగిలింది ఎంత ఉంటుంది, 64% ఉంటుంది. అంతేనా? 36% ఖర్చు పెడితే ఇంకా మిగతాది 64% ఉంటుంది. ఇందులో 20% ఉన్నారంటే ఇందులో 4వ వంతు. 4వ వంతు అంటే ఎంత, 16% కదా 4వ వంతు. ఇది ఖర్చు పెట్టారంట. అంటే ఎంత అయింది, 52% ఖర్చు పెట్టారు. మిగిలింది ఎంత, అప్పుడు 52% ఖర్చు పెడితే మిగిలింది 48%. అందులో సగం సేవ్ చేశారు కాబట్టి 30,000 48%కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసి, 12 టేబుల్లో 12 4s, 12 2s 24, 12 5 60, 0 0. సో 4% 2,500 అయింది. అంటే ఇంటూ 25 చేశాను అనుకోండి, ఇంటూ 25 చేస్తే 100 వస్తుందా. సో 2,500 ఇంటూ 25, 25 25 625 అంటే 62,500 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 20th క్వశ్చన్ మళ్ళీ చెప్పమంటున్నారు, ఎండింగ్లో చెప్తానండి. అది ఫార్ములా అండి. ఫస్ట్ థింగ్ ఆ ఫార్ములా రావాలి, ఆ వాల్యూస్ ఏది ఏంటో తెలియాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా? 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక ట్రైన్ టెలిగ్రాఫ్ పోస్ట్ని దాటడానికి 10 సెకండ్లు పట్టిందంట. బ్రిడ్జ్ 300 మీటర్లు లెంత్ ఉన్న పొడవు ఉన్న బ్రిడ్జ్ని దాటడానికి 20 సెకండ్లు పట్టిందంట. అంటే క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఒక పోస్ట్ని దాటడానికి 10 సెకండ్లు పట్టిందంటండి, బ్రిడ్జ్ని దాటడానికి 20 సెకండ్లు పట్టిందంట. ఆ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చారు, పొడవు 300 మీటర్లని. సో అంటే ఆ 10 సెకండ్లో తేడా ఎంత, 10 సెకండ్లే కదా ఉంది. ఆ 10 సెకండ్లో బ్రిడ్జ్ లెంత్ దాటిందంటే 10 సెకండ్లో 300 మీటర్లు వెళ్తుంది అనమాట ట్రైన్. 10 సెకండ్లో 300 మీటర్లు వెళ్తుంది. ఇప్పుడు క్లియర్గా స్తంభాన్ని దాటింది 10 సెకండ్లో అంటే, స్తంభాన్ని దాటడం అంటే దాని లెంత్ని అదే దాటిందని. సో దాని లెంత్ దాని పొడవు ఎంత ఉందో అంతే అది ప్రయాణించిందని. సో అంటే ఆ ట్రైన్ యొక్క పొడవు 300 మీటర్లు అని చెప్పచ్చా? అవునా? 300 మీటర్స్ ఆ ట్రైన్ యొక్క పొడవు అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 300ని కిలోమీటర్లోకి మార్చమంటారు. కిలోమీటర్ పెర్ అవర్లోకి మనం మార్చాలి. కిలోమీటర్ పెర్ అవర్లోకి మార్చాలంటే కిలోమీటర్ పెర్ అవర్, సో 18/5తో మల్టిప్లై చేయాలి. అంతేనా? సో 5 1s, సారీ, మీటర్ పెర్ సెకండ్ ఇది. సో ఇప్పుడు చూడండి, కిలోమీటర్ పెర్ అవర్ అనుకోండి. దీన్ని మార్చాలంటే మనం ఏం చేస్తాం, 5/18తో మల్టిప్లై చేస్తాం. సో దీన్ని 18/5తో మల్టిప్లై చేయాలి, సరిపోయింది. సో 5 × 60, సో 300 మీటర్స్
300 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇంటూ ఓకే మీటర్ అంటే 1/1000. సో 18/5 ఈజ్ రైట్. 6 into 18 ఎంత? 6 8s 48, 6 1 6. సో ఇంకొక 0 వస్తుంది కదా, 1080 వస్తుంది. ఇక్కడ 108 ఉందండి. సో ఐ థింక్ ఇక్కడ కూడా మనకి ఆప్షన్లో మిస్టేక్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు క్లియర్గా. 1080 కిలోమీటర్ పర్ హవర్ అవ్వాలి, అంతేనా? చూసుకోండి, అక్కడ ఆప్షన్లో క్లియర్గా మనకు మిస్టేక్ కనిపిస్తుంది. మనకి 1080 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మిస్టేక్ ఉందండి. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అర్థం కాలేదు అంటున్నారు. ఏం అర్థం కాదండి? సి, ఫస్ట్ థింగ్ చూడండి, ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉందంటండి, దీన్ని దాటడానికి 10 సెకండ్లు పట్టిందంట, 10 సెకండ్స్ పట్టిందంట. అంటే అర్థం ఏంటి? ఆ ట్రైన్ యొక్క పొడవును దాటడానికి 10 సెకండ్లు పట్టిందని. అదే ఒక ప్లాట్ఫామ్ ఉందండి, ఒక ప్లాట్ఫామ్ని ట్రైన్ దాటడానికి దానికి ఎన్ని సెకండ్లు పట్టిందంట? 20 సెకండ్లు పట్టిందంట. 20 సెకండ్స్ పట్టింది, ఓకేనా? సో 20 సెకండ్లు పట్టింది అంటే అర్థం ఏంటి? ఈ ప్లాట్ఫామ్ పొడవుని అలాగే ట్రైన్ పొడవుని రెండింటినీ కలిపి దాటడానికి 20 సెకండ్లు పట్టిందని అర్థం, ఓకేనా? ఓకే, ఇందాక చిన్న మిస్టేక్ చేసాం, ఫైన్. సో 20 సెకండ్లు పట్టిందని అర్థం. సో ఇప్పుడు క్లియర్గా మనకి అంటే ఆ 10 సెకండ్స్లో 300 మీటర్లు వెళ్తుంది ట్రైను, అంతేనా? అంటే ఇక్కడ 1 సెకండ్కి మనం ఇందాక 1 సెకండ్ కనుక్కోలేదండి, 10 సెకండ్స్కి అలాగే వదిలేసాం. 1 సెకండ్కి 30 మీటర్సే అవుతుంది. సో 30 మీటర్లు 1 సెకండ్కి అవుతుంది కాబట్టి ఇంటూ 18/5 మనం చేస్తే కిలోమీటర్ పర్ హవర్లోకి మారుతుంది. సో అప్పుడు 108 కిలోమీటర్ పర్ హవర్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ మిస్టేక్ చేసాం. ఏం చేసాం? 10 సెకండ్స్ 300 మీటర్స్ కదా, 1 సెకండ్కి ఎంతో మనం కనుక్కోలేదు. ఖచ్చితంగా 1 సెకండ్కి ఎంతో మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దాన్ని మనం కిలోమీటర్ పర్ హవర్లోకి మనం మార్చాం. దేంతో? 18/5తో మనం మల్టిప్లై చేసిన తర్వాత, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ ఒక పోల్ని దాటడానికి అంటే దాని లెంత్ని అది దాటడానికి 10 సెకండ్లు పడుతుందండి. అదే ప్లాట్ఫామ్ 300 మీటర్లు ఉన్న ప్లాట్ఫామ్ని దాటడానికి ట్రైన్కి 20 సెకండ్లు పడుతుందంట. సో క్లియర్గా మీకు అర్థమైంది ఏంటి? ట్రైన్ లెంత్ అలాగే ప్లాట్ఫామ్ లెంత్ రెండింటినీ కలిపి 20 సెకండ్లో దాటుతుందని. సో 10 సెకండ్లో ట్రైన్ లెంత్ దాటుతుందని తెలుసు, అంటే ఇంకొక 10 సెకండ్లో ప్లాట్ఫామ్ లెంత్ దాటుతుందనే కదా అర్థం, 20 సెకండ్లు పడుతుందంటే. సో 10 సెకండ్లకి 300 మీటర్లు వెళ్తుంది. సో 1 సెకండ్కి 30 మీటర్లు. సో 30 మీటర్లని కిలోమీటర్ పర్ హవర్లోకి మార్చడానికి ఇంటూ 18/5 చేసాం, 108 వచ్చింది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. ఏం చేసాం? 10 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్ ఉంటే డైరెక్ట్ 300 తీసుకున్నాం. లేదు, మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. సో 1 సెకండ్కి ఎంతో కనుక్కోలేదు ఇందాక మనం. సో దట్ ఈస్ అ మిస్టేక్ అనమాట. ఓకే, 23rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు? రజనీస్ ఫాదర్ ఈస్ 3 times ఓల్డర్ దాన్ రజనీ అండ్ రజనీ ఈస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్ లావణ్య. 2 years ఫ్రమ్ నౌ ద సమ్ ఆఫ్ ది గివెన్ 3 person ఏజెస్ విల్ బి 60 years. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రజనీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? రజనీ తండ్రి వచ్చేసి రజనీ కంటే 3 రెట్లు పెద్దవారంట, వయసుకు 3 రెట్లు. రజనీ ఏమో వాళ్ళ సోదరు లావణ్యకి రెట్టింపు అంట. అలా అయితే 2 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన 3 వ్యక్తుల వయస్సు మొత్తం 60 సంవత్సరాలు అంట. అలా అయితే రజనీ ప్రస్తుత వయసు ఎంత అంటున్నారు. సో ప్రస్తుతం
ఇప్పుడు చూడండి, లావణ్య ఏజ్ 1 యూనిట్ అయితే రజనీది ఏమవుతుంది? డబల్ కదా, 2 యూనిట్లు అవుతుందా? వాళ్ళ ఫాదర్ది 3 టైమ్స్ కదా రజనీకి, అంటే 6 అవుతుందా? సో రేషియో 6:2:1 అవుతుంది. ఫైన్. కానీ ఇక్కడ ఏం చేరు, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు మొత్తం కలిపితే 60 అంట. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ముగ్గురికి 2 పెరుగుతుంది కదా. ఆ 2 అంటే 6ని తీసేయండి 60లోంచి. అంటే ప్రెజెంట్ మొత్తం ముగ్గురిది కలిపితే 54 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ నిష్పత్తి తెలుసు, 6:2:1 అని. అంటే 6, 7, 8, 9 9 భాగాలు చేయాలి 54ని. అంటే ఒక భాగం 6కి సమానమైంది. ఇప్పుడు ఎవరిది అడిగారు? రజనీ అడిగారు. రజనీ 2 యూనిట్లు కదా, 1 యూనిట్ 6, ఒక భాగం 6, 2 భాగాలంటే 2 × 6 అంటే 12 సంవత్సరాలు ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. సో 12 years, వెరీ గుడ్. మన్మద క్రియేషన్స్, వెరీ గుడ్ అండి. శంకర్, భగీరథ, వెరీ గుడ్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి అందరూ. లాస్ట్ 2 క్వశ్చన్స్. A trader gains 25% by selling an article after 2 successive discounts of 25% and 10% on its market price. If the cost price of the article is increased by 30%, then what single discount should be now given same market price to get same profit percentage? చూడండి, ఒక వ్యాపారం వచ్చేసి వస్తువుని 20%, 10% డిస్కౌంట్ ఇచ్చారంటండి. అప్పుడు అతనికి 20% లాభం వచ్చిందంట. అంటే ఏంటి? ఇప్పుడు మార్క్ చేసిన ప్రైస్, ప్రకటన ధర ఉంది కదా, దాని మీద అతను 25% డిస్కౌంట్ ఇచ్చాడు. 25% డిస్కౌంట్ అంటే ఎంత? 3/4. అలాగే మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే ఇంటూ 9/10. అప్పుడు ఎంత వచ్చిందంటే 25% లాభం వచ్చిందంట. 25% లాభం అంటే 5/4 ఇంటూ కాస్ట్ ప్రైస్ అయినా. ఓకేనా? పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చడం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా ఇక్కడ ఇంతవరకు? సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ వస్తువు కొన్న ధర కనుక 30% పెరిగితే మునుపటి లాభ శాతాన్ని పొందడానికి అతను ఎంత గుర్తించిన ధరపై ఎంత రాయితీ ఇవ్వాలి, ఒకే ఒక డిస్కౌంట్ ఇవ్వాలంట. అది ఎంత అని అడుగుతున్నారు. సేమ్ ఇందాకల పర్సంటేజే ప్రాఫిట్ రావాలి అంటే. సో ముందైతే ఇది కనుక్కుందామా? మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది ఆన్సర్. సో అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అయింది? 10 × 5 50, 9 × 3 27. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చింది మనకి, మార్కెట్ ప్రైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 50/27 ఇంటూ కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఎంత వచ్చింది? 50/27 ఇంటూ కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఇది మార్కెట్ ప్రైస్ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఒకవేళ కనుక ఇందులో ఎంత డిస్కౌంట్ ఇస్తే, అంటే x/100 అనుకుందాం, అది ఎంతకి ఈక్వల్ అవ్వాలంట? కాస్ట్ ప్రైస్ 30% పెరగాలంట. అంటే ఇంటూ 130/100 అంటే 13/10 ఇంటూ కాస్ట్ ప్రైస్. అవునా? 30% పెరిగిందన్నారు, కానీ ఇందాకల ప్రాఫిటే రావాలన్నారు, అంటే 25% ప్రాఫిట్ రావాలన్నారు. ఇంటూ 5/4. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? సో కాస్ట్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతే 10, 0 క్యాన్సిల్ అయితే ఇంకేం క్యాన్సిల్ అవుతున్నాయండి? 5 ones, 5 tens, 10, 10 క్యాన్సిల్ అయితే x = 13 × 27/4. 13 × 27, 13 7s 91, 13 2s 26, 351/4, 4 8s are 32, 31 అంటే 4 7s 28, 28 అంటే 4 5s 4 2s 8, 4 8s 32, 31, 4 7s 28 అంటే 30, 4 7s are 28, 4 5s are 20. 87.75% వచ్చింది. అంటే ఆ మిగిలింది ఎంత? డిస్కౌంట్ ఎంత ఇచ్చారండి? 12.25% ఇస్తానన్నా, 87.75% అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 12.25% అవుతుంది. సో కొంచెం ఈ క్వశ్చన్ కూడా కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది క్లియర్గా. అవునా? సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చేయండి, 25th క్వశ్చన్.
ఇవన్నీ ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్సే అండి. ఇప్పుడు మనం చూసినవి అన్నీ కూడా ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్సే మనం చూసాం. అంటే కొన్ని జస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం వాటిని ఏం చేయాలి, ఎండింగ్లోకి పెట్టాలి, ఎండింగ్లో సాల్వ్ చేసుకోవాలి వాటిని ఎప్పుడు కూడా మనం. ఓకేనా? ట్వంటీ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, సేమ్ అంట, సేమ్ అట్ 4 షాప్స్ అంట. ప్రకటన ధర వచ్చేసి, గుర్తించిన ధర వచ్చేసి మొత్తం 4 షాపుల్లో సమానంగా ఉందంట. కాకపోతే ఏంటి, షాప్ 1లో ఈ రాయితీలు ఇచ్చారంట, షాప్ 2లో ఈ రాయితీలు, షాప్ 3లో ఈ రాయితీలు, షాప్ 4లో ఈ రాయితీలు. అయితే ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది క్వశ్చన్. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి ఫార్ములా సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్కి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. కానీ ఇది డిస్కౌంట్ అయితే -x - y -x into y అండ్ -x into -y అంటే అగైన్ ప్లస్ XY by 100 ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఈజీగా సాల్వ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు చూడండి ఒకసారి, 20 15, 25 10, 18 75 అన్నీ కలిపితే 35 వస్తున్నాయి. సో ముందుది 35 ఉంది, -35 ఉంది మూడిటికి. కానీ XY by 100 ఉంది కదా, అక్కడే తేడా వస్తుంది. 20 into 15 అంటే అది 300 అయింది. ఏది తక్కువ ఉంటే అది కరెక్ట్ అవుద్ది, అంతేనా? ఇది 18 into 17 అంటే ఇది కూడా 300 పైన ఉంది. 25 into 10 అంటే ఇది 250 ఉంది. సో ఫస్ట్ రెండిటికంటే కూడా మూడవది డిస్కౌంట్ ఎక్కువ ఉందని అర్థమైంది. సరే, ఇప్పుడు ఇది కూడా చూద్దాం. 15 15 5. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ దాంతో కంపేర్ చేయండి. ఈ 15 15 సేమ్ ఉంది. ఈ 15 5ని చూస్తే 20 కంటే ఇది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? 15 5 తక్కువ ఉంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా చూసాం. ఎందుకు తక్కువ ఉంటుంది? ఈ XY by 100 అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా 20 కంటే తక్కువ ఉంటుంది. 15 5 అంటే సెపరేట్గా తీసుకుంటే. సో క్లియర్గా అప్పుడు ఏంటి, అన్నిటికంటే మనకి డిస్కౌంట్ అనేది షాప్ 3 వాళ్ళు ఇస్తున్నారని చెప్పచ్చు. ఓకేనా? అది ఎంతో కనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి? యాక్చువల్లీ క్లియర్గా చెప్తున్నాను, అది ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్స్ని చూసే మనం ఆన్సర్ చేయాలి. అది ఎలా ఆన్సర్ చేస్తామో నేను ఇక్కడ క్లియర్గా చెప్పా. జస్ట్ ఇది ఒక్కటే ఫ్యాక్టర్, XY by 100 ఇది ఒక్కటే ఫ్యాక్టర్ అండి, ఇంకేమీ లేదు ఫ్యాక్టర్. ఓకేనా? ఈ XY by 100ని మనం చూసుకుంటాం. ఎందుకంటే ఈ రెండు మైనస్లు, ఇదేమో ప్లస్ అయిపోతుంది. అంటే డిస్కౌంట్ని ఇది ఇంకా తగ్గించేస్తుంది ప్లస్ అయ్యి. సో ఆ డిస్కౌంట్ని ఏది ఎక్కువ తగ్గించేస్తుంది అంటే 20 into 15 ఇది 300. ఇదేమో 18 into 17 17 17 289. అంటే ఇది కూడా క్లియర్గా 300 పైన ఉంది, మోర్ దాన్ 300. ఇది 25 into 10 ఇదేమో 250 మాత్రమే. సో క్లియర్గా ఇది తక్కువ తగ్గిస్తుంది డిస్కౌంట్ని. ఓకేనా? ఇవి ఎక్కువ తగ్గించేస్తున్నాయి అంటే డిస్కౌంట్ని రానివ్వట్లేదు ఎక్కువ. సో క్లియర్గా షాప్ 3 అని చెప్పచ్చు. సో ఓకే అండి, అయితే ఏమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్గా అడగచ్చు ఒకసారి. ఓకే, నేను ఒకసారి ఈరోజు వీడియోని లైక్ చేయండి అని ఒకసారి కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే కావాలని చూద్దాం అయినా ఎన్ని లైక్స్ వేస్తారని. ఓకే పర్లేదు, 95 లైక్స్. బట్ లైక్ చేయండి అని చెప్పుంటే ఈ పార్ట్కి మినిమం 150 లైక్స్ అయినా వచ్చి ఉంటాయి. బట్ మీరు లైక్ చేయండి అని చెప్పకుండానే మీరు లైక్ చేసేయాలండి. ఓకేనా? మీకు ఒక్క విషయం మళ్ళీ చెప్తాను, ఈజీ క్వశ్చన్స్ పట్టుకొచ్చి చెప్పేయమంటే సింపుల్గా ఏదో షార్ట్కట్లు వేసి అటు ఇటు చేసి చెప్పేయచ్చండి. కానీ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి వచ్చినవి చెప్పాలి, కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్నా సరే. అంటే అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఈజీ క్వశ్చన్స్ ఏదో సరదాగా ఈ నెంబర్లు ఇలాగ షార్ట్కట్లో ఇలా చేసేయండి అంటే అలాంటి క్వశ్చన్సే చెప్పమంటే ఈజీగా చెప్పేయచ్చు. బట్
మనం అలాంటి క్వశ్చన్స్ కాదు, అన్ని క్వశ్చన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం, ఓకేనా? అంతేగాని ఏంటి బాగా ల్యాగ్ అవుతుంది, పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉన్నాయి, చాలా టైం పడుతుంది, మీరు చాలా లాంగ్ వేస్లో చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దు, ఓకేనండి? ఓకే, చూసుకోండి నా వాట్సాప్ నెంబర్. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, బట్ స్టిల్ ఎక్కువ చూడమండి, చూసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇవ్వగలను, లేకపోతే రిప్లై ఇవ్వలేను. 9160085856 వాట్సాప్ నెంబర్. ఓకే, 21st క్వశ్చన్ అంటున్నారు. 21st క్వశ్చన్ ఏంటి? ఓకే, ఈ క్వశ్చన్ చెప్పి ఇంకా మనం దీన్ని క్లాస్ని అయితే ఎండ్ చేద్దాం, ఓకేనా? మళ్ళీ క్లాస్ రేపు ఈవినింగ్ 5 o'clock ఉంటుందండి. సో పీ స్పెండ్స్ 36% ఖర్చు పెడతారంటండి ఇన్కమ్కి, ఫుడ్ మీద 36% ఖర్చు పెట్టారంట. అంటే మిగతాది ఎంత ఉంది? మిగిలింది 64% ఉందా? అందులో 25% అంటే 4వ వంతు. ఇందులో 4వ వంతు ఎంత? 16 కదా. అంటే ఇంకొక 16% దేని మీద? క్లాత్స్ మీద ఖర్చు పెట్టారంట. అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టారు? 52% ఖర్చు పెట్టారు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? హీ సేవ్స్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ ఎవ్రీ మంత్. చూడండి, అతను ప్రతి నెల మిగిలిన మొత్తంలో సగం పొదుపు చేస్తారు. మిగిలింది ఎంత? 48%. అవునా? ఇప్పుడు 52% ఖర్చు పెట్టేస్తే మిగిలింది 48%. ఇందులో సగం సేవ్ చేస్తారంట. సగం అంటే 24% సేవ్ చేస్తారు, అవుతారా? ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? సంవత్సరానికి 1,80,000 రూపాయలు సేవ్ చేస్తారన్నారు. అంటే నెలకి ఎంత సేవ్ చేస్తున్నారు? 15,000. సో 24% 15,000కి సమానం అవుతుంది. 6 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చా? 6 4%, 6 2s 12, 6 5s 30, 2,500 అయిందా? 4% 2,500 అయింది. అంటే ఇంటూ 25 చేశాను అనుకోండి, 100% వస్తుంది నాకు. సో 100% ఎంత అవుతుంది? ఇంటూ 25, 25 ఇంటూ 25 625, 2 సున్నాలు పెట్టాం, 62,500 అయింది, ఓకేనా? చూసుకోండి, క్వశ్చన్ క్లియర్గా చదివితే మనం ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం. రీజనింగ్ క్లాస్ ఈరోజు ఉండదండి, రేపు నుంచి మళ్ళీ మనం రీజనింగ్ క్లాస్ కూడా మనం చెప్పుకుందాం. సో ఓకే అండి, అయితే మనం రేపు ఈవినింగ్ 5 o'clockకి గ్రూప్ డి మ్యాథ్స్తో కలుద్దాం. రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఒక మోడల్ పేపర్ కూడా చూద్దాం, దాంట్లో కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.